ఒకసారి ఖర్చు పెట్టడం గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు అరుణాచలం సినిమా చూశారు కదా సార్, రజనీకాంత్ అవును. మన డబ్బింగ్ సినిమా. దాంట్లో నీకు అంటే మీ తండ్రుల తాతల సంపాదన రావాలంటే వాళ్ళకు ఒక షరతు పెడతారనమాట. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి, ఇదనమాట. అవును. సో జనాలకి ఏంటంటే 30 రోజులు 30 కోట్లు నేను ఒక్క రోజులో ఖర్చు పెడతా కదా అంటారు అవదు, జనాలు మామూలుగా అనేది. అవదు. కానీ ఆయన అక్కడ ఖర్చు పెట్టలేకపోతాడు. అవును. సో అదొక డిఫరెంట్, అంటే అది పక్కన పెడితే అదే టైప్లో మనము ఖర్చు పెట్టాలంటే ఎలా ఖర్చు పెట్టాలి అసలు? ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, దానికి కొంచెం కనెక్టెడ్గా నేను పాయింట్ చెప్తాను. నాకు ఎదురయ్యే సమస్య, జనాలందరూ కూడా సంపాదన పెంచుకోవడం అనే దాని మీద టోటల్లీ ఫోకసింగ్. ఓకే. నేనేమంటానంటే ఇవాళ ఆర్థిక బాధలు పడుతున్న ఏ వ్యక్తి కూడా సంపాదన చేతగాక పడట్లేదండి, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం చేతగాక పడుతుంది. ఓకే. ప్రతి వ్యక్తి, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్నా అంటే మంచి కనీసం 30 ఏళ్ళ పైన ఉంటాడండి. 30 ఏళ్ళ లోపు నుండి వీడియో చూడరు. అవును. వాడికి జబర్దస్తులు, టిక్ టాక్లు అవిట్లో బిజీగా ఉంటాడు. 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళకి వచ్చేసరికి పిల్లలు పెద్ద అవుతుంటారు, సంసార బాధలు పడుతుంటాయి కాబట్టి కొంచెం ఆలోచన పడతారు కాబట్టి 30 ఏళ్ళ పైన. ఈ 30 ఏళ్ళ పైన మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని లక్షలు మీ చేతులకు వచ్చిపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మీ చేతికి వచ్చిపోయింది. నేను అందుకే అడిగింది క్వశ్చన్ కూడా. ఎందుకు అడిగారంటే మీరు ఆ థాట్ ప్రాసెస్ చెప్తారు కాబట్టి అడిగాను అనమాట, వ్యూయర్స్కు ఉపయోగపడుతుంది కాబట్టి కదా. సో కొన్ని లక్షలు మీ చేతికి వచ్చిపోయింది, రైట్. అంటే ఏంటి, సంపాదించడంలో మీకు ఇబ్బంది ఏం లేదు. మరి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఈ వీడియో చూడాల్సి వస్తుంది మీకు? అంటే సంపాదించింది మీ దగ్గర నిలబడలేదు. సో ఇప్పుడు నిలబడలేదంటే మరి సంపాదించిన దానికి, ఇప్పుడు టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, మనకు కొంచెం ఎస్టర్ జనరేషన్స్ చూసుకున్నా, ఇవాళ రోజున అప్పుడప్పుడు మనం చూసుకున్నా కానీ కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీని చూసుకుంటే రాజనాథ్ గారు తీసుకోండి, కాంతారావు గారు తీసుకోండి, సావిత్రి గారు తీసుకోండి, ఇంకా చాలా మంది ఉన్నారు. నా బుక్లో ఒక 2 చాప్టర్లు వీళ్ళ కోసమే రాశాను. దాంట్లోపల అన్ని కోట్లు సంపాదించిన తర్వాత కూడా చివరి నిమిషంలో బతకడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకు? సంపాదించడం రాక కాదు, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం. అవును. ఆ నిలబెట్టుకోవడం రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళే సార్. నేనేమంటానంటే సంపాదించడం ఎనియో నీకు వచ్చి నేను నేర్పించక్కర్లా, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం నా దగ్గర రా. ఓకే. నిలబెట్టుకోవడం ఎలాగో నేర్చుకున్నాం అనుకో, నిలబడింది నిలబడతా ఉంటుంది, వచ్చింది వస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి ఫీలింగ్ కదా. ఓకే. సో ఈ నిలబెట్టుకోలేకపోతున్నా సమ్వేర్ దేర్ ఇస్ ఎ లీకేజ్ ఇన్ యువర్ కంటైనర్. మీ దగ్గర ఉన్న పాత్రలో ఎక్కడో లీకేజ్ ఉంది. ఇప్పుడు ఈ లీకేజ్ ఉన్న పాత్రలో ఎన్ని వేల లీటర్లు పోస్తే నిలబడుతుంది? ఓకే. ఈ లీకేజ్ నువ్వు అరికెట్టినావు అనుకో, నీ కెపాసిటీ ఫుల్గా ఉంటుంది నీ దగ్గరే. నువ్వు వంచితే తప్ప పోదు, అంటే నువ్వు వంచితే తప్ప పోదు, అంటే డబ్బు నువ్వు ఎలా చేస్తే తప్ప పోదు. ఓకే. ఓకే. నీ పర్మిషన్ తోటే పోతుంది అన్నమాట డబ్బు బయటికి. పోతే దాని తర్వాత పోదు. ఎప్పుడు ఈ లీకేజ్ అరికట్టినప్పుడు, ఈ లీకేజ్ అరికట్టకుండా నువ్వు పైన 10 లీటర్లు పోస్తే సుఖమేంటి? నాకు డబ్బులు సరిపోవట్లేదు సార్, 50,000 సరిపోవట్లేదు సార్, 2 లక్షలు సంపాదించే మార్గం చెప్పండి. ఏం చేసుకుంటారు 2 లక్షలు? ఇలా 50,000 ఖర్చు అయినా నేడుస్తున్నావు, రేపు 2 లక్షలు ఖర్చు అయినా నేడుస్తావు. సార్ 50,000 ఖర్చు పెట్టినప్పుడు కూడా అయిపోతుంది సార్, ఇప్పుడు 2 లక్షలు వస్తుంది, ఇవి కూడా అయిపోతుంది సార్, సరిపోవట్లేదు సార్. ఏడుపు కంటిన్యూషన్. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి కంటిన్యూషన్, బికాజ్ యూ నెవర్ వర్క్డ్ ఆన్ యువర్ లీకేజ్. ఓకే. సో ఈ ఖర్చు పెట్టడం అనే విషయాన్ని, ఖర్చు పెట్టడం ఎలా అనే విషయాన్ని మీరు అడిగిన క్వశ్చన్ బ్యాక్ వస్తే, ఈ ఖర్చు పెడుతున్నప్పుడు అది నువ్వు ఖర్చు పెడుతున్నావా, లీక్ అవుతుందా, అది తెలుసుకోవాలి. ఓకే. ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం. ఐడెంటిఫై. ఖర్చు అవుతుందా, పెడుతున్నావా? ఓకే. నా దగ్గరికి వచ్చినాడు, సార్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి సార్ అంటాడు. అయిపోతున్నాయా, పెడుతున్నావా? ఓకే. దట్స్ ఎ మేజర్ డిఫరెన్స్. పెడుతున్నాను అంటే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే. పెడుతున్నాను అంటే ఐ కెన్ హెల్ప్ యూ. అయిపోతుందంటే ఐ కెనాట్ హెల్ప్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఓకే కదా. అయిపోతుంది అంటే అది నీ కంట్రోల్లో లేని విషయం. నీ కంట్రోల్లో లేని విషయం నేను నీకు ఎలా చేయగలను? సో అప్పుడు ఏం చేయాలి? ఖర్చు అయిపోతున్న దాన్ని ముందు ఖర్చు పెడుతున్న స్టేజ్కి తీసుకురావాలి. ఓకే. సో అయిపోవడం అనే దాన్ని ముందు బ్లాక్ చేయాలి, ప్లగ్ చేయాలి. ఓకే. అంటే ఖర్చు అవ్వకూడదు, నువ్వు ఖర్చు పెట్టాలి. ఓకే. యూ షుడ్ అలో, యూ షుడ్ డూ. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. నువ్వు ఖర్చు పెట్టాలి, ఖర్చు అవ్వకూడదు. ఇప్పుడు నువ్వు పెడుతున్నప్పుడు ఏం చేయొచ్చు? ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు నీ కాన్షియస్నెస్ వస్తుంది. ఓకే. నీ కంట్రోల్ వస్తుంది.
అచ్చా అచ్చా. నువ్వు పెడితే ఓకే. ఆ కంట్రోల్ నీకు వచ్చింది అనుకో, నేను అప్పుడు ఖర్చు పెట్టని నేర్పిస్తా. ఓకే. ఖర్చు నువ్వు పెడితే నీకు ఎలా పెట్టాలో నేర్పిస్తా. నేను రాసిన మనీ కోచ్ బుక్ మీరు ఆల్రెడీ దాని మీద వీడియోస్ అవును. దాంట్ లోపల ఉంది నేటి ఖర్చులే రేపటి సంపాదన తెస్తాయి. నేను రాసిన నేటి ఖర్చులే రేపటి సంపాదన తెస్తాను. నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నావు, ఇవాళ ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, దాన్ని బట్టి రేపటి సంపాదన డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ రోజున మీరు ఒక 300 రూపాయలు మీరు మాట్లాడిన దాని నుంచి 300 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు కనుక శ్రీనివాస్ గారు రాసిన మనీ విటమిన్ బుక్ మీద పెట్టాడు అనుకోండి, అది రేపు డబ్బులు తీసుకొస్తుంది. అదే 300 రూపాయలు కనుక పిజ్జా మీద పెట్టాడు అనుకోండి, రేపు పోతుంది. అవును. ఇవాళ డబ్బులు పోయినాయి, రేపు ఇవాళ తిన్న మెటీరియల్ పోతుంది పొద్దున్నే ఫ్రెష్గా. అదే మనం పుష్ప సినిమా టికెట్ 400 రూపాయలు పెట్టి పోతాం సార్, కానీ ఒక బుక్ కొనుక్కో. అదే. సో ఇవాళ ఖర్చు ఏది, ఇవాళ నువ్వు ఏం ఖర్చు పెడుతున్నావు అదే రేపటి సంపాదన వస్తుంది. సో ఇవాళ ఖర్చు కరెక్ట్. ఇప్పుడు నువ్వు 300 రూపాయలు పెట్టి పుష్ప సినిమాకి పోవాలా, శ్రీనివాస్ గారు మనీ విటమిన్ కొనాలా అనేది నీ కంట్రోల్లో ఉంటే నేను నిన్ను గైడ్ చేయగలుగుతాను. కాకుండా నీ కార్డు తీసేసి మీ ఆవిడ గీకేసి సినిమాకి టికెట్లు బుక్ చేసినా, నీ కొడుకులో కూతురులో టికెట్ బుక్ చేసినా, లేదా నీ పేరు మీద ఫిరెన్స్ బుక్ చేసినా, నువ్వేమి చేయలేని అశక్తమైన స్థితిలో నువ్వు ఉంటే నేను ఏం చెప్పాలి నీకు? సో దిస్ ఇస్ ది డిఫరెన్స్. ఖర్చు అవుతుందా? ఖర్చు పెడుతున్నా.